హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసరి. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూరతోటి టేస్టీగా హెల్తీగా పకోడీ అనేది క్రిస్పీగా ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేద్దామండి. దానికంటే ముందుగాల నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ పాలకూర కట్ట తీసుకున్నాను. ఈ విధంగా ఆకులని కట్ చేసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకున్నానండి. ఈ విధంగా కడలు అనేది పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లో కట్ చేసినటువంటి నీట్గా కడుక్కున్నటువంటి పాలకూర వేసుకోవాలి. 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా దీంట్లో వేసుకోవాలండి. అదేవిధంగా కొద్దిగంత పసుపు, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము కూడా వేసుకోవాలండి. దీంట్లోనే ఒక అర స్పూన్ వరకు సాల్ట్, అర స్పూను కారం కూడా వేసుకోవాలండి. ఇదంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు బియ్యపిండి వేసుకుంటున్నానండి. దీంట్లో ఒక కప్పు బియ్యపిండికి అర కప్పు వరకు శనగపిండి అనేది యాడ్ చేసుకున్నాను. ఇదంతటిని ఒకసారి కలుపుకోవాలండి బాగా. ఈ విధంగా పిండి అంతటిని కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఈ విధంగా పకోడీ పిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రై సరిపోను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగాల ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి పకోడా పిండిని కొద్దిగా ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలండి. నెక్స్ట్ కలర్ అనేది లైట్గా చేంజ్ అయిన తర్వాత గరిటెతోటి ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి గరిటెతోటి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా పకోడీలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చూశారు కదండి, క్రిస్పీగా టేస్టీ అయినటువంటి పాలకూర పకోడీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి హెల్దీ కూడా. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి.